వాలంటీర్ల ద్వారా వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయకుండా చంద్రబాబు కోర్టుల ద్వారా అడ్డుకున్నాడని శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో కొత్తరామపురంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వృద్ధులు పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ ఎండలకు తిరగలేక వడదెబ్బకు మృతి చెందుతున్నారని అన్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటికే పింఛన్లు పంపిణీ చేసే జగన్ పాలన కావాలా లేదా మళ్లీ పింఛన్ల కోసం అధికారుల చుట్టూ తిప్పే చంద్రబాబు పాలన కావాలా నిర్ణయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. రానున్న ఎన్నికల్లో మరోసారి వైసీపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చిన్నాయన పెదనాయన మస్తు కథలు కాకమ్మ కబుర్లు చెప్పి వాలంటీర్లు ఇవ్వకూడదు, ఆఫీసర్లు ఇవ్వాలా అని చెప్పి పోయిన నెల ఇబ్బంది పెడితే అవ్వాతాతలు ఎక్కడికి వెళ్ళాలనో మీరు పోయి బాపనంతాపురంలో పోయి తెచ్చుకోవాలా. బాపనంతాపురంలో పోయి ఆఫీసర్ ఈ రోజు రమ్మంటే ఈరోజు, రేపంటే రేపు, మన్నాడంటే మన్నాడు తిరిగి తిరిగి అవ్వాతాతలు ఎండకు లేకుండా ఇబ్బంది పడి ఎన్నో రకాలుగా సమస్యలు పడిపోయి, అదేవిధంగా వికలాంగులు ఎన్నో అవస్థలు పడి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి మన వితంతువులు పెన్షన్లు అందరూ కూడా 4-5 రోజులు తిప్పలు పడితే రాష్ట్రం అంతా 34 మంది చనిపోయినారు. దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు తెల్లవారుజామున ఇస్తే వాలంటీర్లు తప్ప, అవ్వాతాతలకు ఇవ్వడం తప్ప, మా వికలాంగులకు ఇవ్వడం తప్ప అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మళ్ళీ ఈ నెల ఏం చేసినాడు దుర్మార్గుడు, నేను అనలేదు అవ్వాతాతలకు పోయి ఇళ్ళకాడ ఏమని చెప్పినా ఇళ్ళకాడ చేయమంటే ఎందుకు వస్తుంది చంద్రబాబు? అబద్ధాలు నోటికి ఏదో ఇస్తే అది అబద్ధాలు. మళ్ళీ ఏమన్నాడు బ్యాంకుల్లో ఏమన్నా అన్నాడు. బ్యాంకులు వేస్తే మళ్ళీ ఎక్కడ పోవాలా? మీ ఊర్లో బ్యాంక్ ఉందా? మళ్ళీ ఆత్మకూరు పోవాలా? పథకాలు పోతాయి.